రేటు తగ్గిస్తాడు. ఏదో ఒక వంక పెట్టి రైతుని తగ్గించడం అన్నటువంటిది వ్యూహాత్మకంగా చేస్తాడు బ్రోకర్. అప్పుడు బ్రోకర్ అట్లా చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళ దగ్గర అంతకంటే ఈ బ్రోకర్ 1500 కొంటానంటే ప్రభుత్వం 1800 కొంటున్నప్పుడు బ్రోకర్ సచ్చినట్టు 1900 కొంటాడు. లేదా అమ్మా మీరు అక్కడ దాకా తీసుకెళ్ళి ఇచ్చుకోవాలి కదమ్మా, 100 తగ్గించుకుని నాకు ఇచ్చేది ఇక్కడి నుంచి నేను పట్టుకుపోతున్నాను కదా అంటాడు కదా. ఇది కామన్ థింగ్. అట్లా చెయ్యట్లా అంటే కాంపిటీషన్ అదే క్రియేషన్. మొత్తం రైతు దగ్గర ఏ ప్రభుత్వం కొని ఏం చేసుకోలేదు. ఇంకోటి ఏంటంటే మొక్కజొన్న కొని ప్రభుత్వం ఏం చేసుకుంటది, ఎవరికి ఇస్తుంది, మనకి ఏమైనా ఇస్తుందా? రేషన్కి ఇవ్వలేదు కదా. అదొక కాంపిటీషన్ క్రియేట్ చేయడం కోసమే. దీనికి ఒకటేంటంటే వీళ్ళ దురదృష్టమో జగన్ అదృష్టమో కానీ ఆ టైంలో అనుకోకుండా మిర్చి కానీ పత్తి కానీ ఇవన్నీ విపరీతమైన రేట్లు పోయినాయి. వీళ్ళకి ఇప్పుడు దాంతో కంపేర్ చేసి పాపం అదొకటి ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు అనుకోకుండా అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన రేట్ల వలన ఎక్కువైనది. జగన్ చేసింది ఏం కాదు. జగన్ మామూలుగా కేంద్ర ప్రభుత్వం ఎంత మద్దతు ప్రకటించారు ఆ రేట్లకే కొన్నాడు. కాకపోతే అతని వల్ల ఉపయోగపడిందల్లా ఏంటంటే రైతు భరోసా కేంద్రం, వాలంటీరు, ఈ లింకేజ్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా నడిచింది. మనం అదంతా డిస్టర్బ్ చేసి వాళ్ళ పన్ను వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. అందుకే బీమా కూడా అందరికీ వచ్చిందంట. అప్పుడు జగన్ సమస్య అదే అనేది. అక్కడ నేను ఇంత ముందు కూడా ఇప్పుడు బీమా చెల్లించిన వాడే లేడంటే టోటల్ గా 15%, 18%. ఇప్పుడు రైతుకి